పిఠాపురం నియోజకవర్గంలో వరుసగా 2 తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య గొడవలు. ఒకటి మొన్న వర్మ తెలుగుదేశం ఎమ్మెల్యే మీదన జరిగినటువంటి దాడి, ఆ తర్వాత తాజాగా ఆలయం దగ్గర జరిగిన దాడి నేపథ్యంలో నాగబాబు ఎవరైతే క్రైసిస్ మేనేజర్గా వాళ్ళ పార్టీ తరఫున ఉన్నారో ఆయన స్పందించారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఇటీవల వన్నెపూడిలో జరిగిన ఉదంతం పార్టీ దృష్టికి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నాం. పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు తేలితే తగిన చర్యలు తీసుకుంటాం. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. తాటిపర్తి గ్రామంలో జరిగినటువంటి సంఘటన గురించి కూడా మాకు సమాచారం ఉన్నది. ఈ విషయమై పిఠాపురంలో కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలోని స్థానిక నాయకులు చర్చించుకుని నిర్ణయం తీసుకుంటారు. జన సైనికులు అంతా సంయమనం పాటించాల్సిన సమయం ఇది. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో కీలక భూమిక పోషిస్తున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో చక్కబెట్టాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కేంద్రంలో ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఇంకో వారం రోజుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రానున్నారు. పిఠాపురం కోఆర్డినేటర్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ పిఠాపురంలో అందరికీ అందుబాటులో ఉంటారు. పిఠాపురం ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండే విధంగా పిఠాపురంలో జనసేన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం దేశంలోని ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంసిద్ధులై ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటాం. సాధ్యమైనంత వరకు నేను కూడా పిఠాపురంలో అందుబాటులో ఉంటాను. జన సైనికులు నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటారన్న సంగతి తెలిసిందే. సమస్యలు ఏవైనా ఉంటే అందరం కూర్చుని పరిష్కారం అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకుందాం. ముఖ్యంగా పిఠాపురంలో సాగునీరు, తాగునీరు కొరతను అధిగమించాల్సిన అవసరం ఉన్నది. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. శుద్ధగడ్డ రిజర్వాయర్ పనుల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరించున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చేసే అంశాల మీద దృష్టి సారించాలని జన సైనికులకు, వీర మహిళలకు, ముఖ్యంగా పిఠాపురం ప్రజలకి నా వ్యక్తిగత అభ్యర్థన అంటూ నాగబాబు గారు తాజాగా ఓ లేఖని రిలీజ్ చేశారు. ఆ లేఖకి సంబంధించినటువంటి కాపీ ఇదనమాట.